కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ బ్లాక్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్లకు ఇక్కడి పిహెచ్సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులకు వీలుకాని పరిస్థితి ఉన్నందున కొత్త ఆసుపత్రి నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆమోదం తెలిపినందున త్వరలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రధాని రహదారిని ఆనుకొని ఉన్న స్థలంలో అన్నా క్యాంటీన్ త్వరలో ఏర్పాటు చేస్తామని, దీనివల్ల ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులు, భవన నిర్మాణ కార్మికులు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని, కొందరు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే పంచకర్ల తప్పుపట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ని ఎప్పుడు ముందుంటారని, అంతర్జాతీయ సమస్యగా మారిన తిరుపతి ప్రసాదం లడ్డు అపవిత్రమైనందున 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తుంటే దాన్ని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకొని విమర్శలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తన నియోజకవర్గం పరిధిలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో పెందుర్తిలో తాము కూడా పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ భారత్ నిధుల నుంచి 6 గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య పనులకు ఉపయోగించుకునేందుకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఒక్కో ట్రాక్టర్ విలువ 6,02,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గ్రామ పంచాయతీల్లో గుల్లేపల్లి, మల్లునాయుడుపాలెం, మొగలిపురం, అనకాపల్లి, ఆరిపాక, అంతకాపల్లి గ్రామాలు ఉన్నాయి. సరే ఏమండి దున్నేవాడితే భూమిలాగా ఎక్కినట్టు అదే మంచిది. అంత బాధాకరమైన విషయం ఏంటంటే మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇదే నేను చూస్తున్నది కానీ మనందరం చూస్తున్నది కానీ మొదటి పెద్ద ఇష్యూ. మరి దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని ఎవరు శంకించక్కర్లేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎప్పుడు ముందు సమస్య ఏదొచ్చినా ముందు రియాక్ట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 11 రోజులు ఎవరో చేసిన తప్పుగా ఆయన ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నారంటేనే అది ఆయన మానవతావాది, హిందూవాది కాదు, ముందు మానవతావాది. ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరూ అభినందించి ఆయనకు మద్దతు తెలియజేయాలి తప్ప రూపాయలు కూడా ఏదైనా ట్రస్ట్ నుంచి పెట్టించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఫ్రీగా భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేస్తారని మాటిస్తారు. తిరుపతి లడ్డు వివాదంపై సంచలన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరేం వ్యాఖ్యానిస్తారు? ఇది అంతర్జాతీయ సమస్య అయిపోయింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద మీ కామెంట్ ఏంటి? ఆయన ఏం చేశారు సార్? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్క హిందూ అభిమాని కూడా బాధపడాల్సిన అంశం. అది అన్ఫార్చునేట్లీ జరిగిందా, ఫార్చునేట్లీ చేశారా అనేది పక్కన పెడితే శ్రీవారి లడ్డు, వెంకటేశ్వర స్వామి లడ్డు అంటేనే ఇంట్లో ఉంటే ఇంట్లోకి రాగానే తలుపు తీయగానే గుమగుమలాడే వాసన వచ్చేది. అలాగే తిరుపతి వెళ్ళొచ్చారా అని చెప్పి మనం చూడకుండానే అడిగే పరిస్థితి ఉండేది ఇదివరకు. మరి ఇప్పుడు ఆ లడ్డు కల్తీ అవ్వటం,
అది పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగువారు కానీ హిందూ మతస్థులు కానీ చాలా బాధపడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు చేసి ఆయన ఒక విధంగా వెళ్తే మరి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు మాలేసి దీక్ష పోనట్టు మేమందరం కూడా 11 రోజులు వారికి సంఘీభావం తెలపాలని నిన్నటి నుంచి మేము టెంట్లు వేసి నిన్న పరవాడలో చేసాం 4 గంటలు, ఈరోజు పెందుర్తిలో చేసాం. ఈరోజు సింహాచలంలో కూడా శుద్ధి కార్యక్రమం గంటా శ్రీనివాసరావు గణబాబు గారు నేను వెళ్ళి 3 గంటలు టెంపుల్. మొన్న ఒక 10 రోజుల క్రితం హాస్పిటల్ విజిట్ చేయటం, అప్పుడు ఈ బిల్డింగ్ మన ప్రారంభోత్సవానికి రెడీగా ఉండి లేట్ అవుతుందని చెప్పటం, సంబంధిత అధికారులతో మాట్లాడి అనకాపల్లి కలెక్టర్ గారితో డిఎంఎన్హెచ్ఓతో మాట్లాడి దాన్ని మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఇది పెచ్చులుడిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని 43 సంవత్సరాల వయసు బిల్డింగ్లో ఉన్నాం అని చెప్పి మీరు చెప్పిన మీదట తగు చర్యలు తీసుకుని ఈరోజు దాన్ని మనం ప్రారంభించుకున్నాం. మీన్ వైల్ ఈ మధ్య నేను హెల్త్ మినిస్టర్ని సీఎం గారిని కలిశాను. ఏదైతే అది కన్స్ట్రక్షన్కి డబ్బులు శాంక్షన్ అయినప్పుడు 23-25 లక్షల్లో అది కట్టి ఇంకా 70 లక్షల ప్లస్ ఫండ్ ఉందండి దీని రిపేర్లకు అన్నారు. నేను కన్సైన్ మంత్రి హెల్త్ మినిస్టర్ని కానీ ముఖ్యమంత్రికి కానీ రిపేర్ చేసే స్టేజ్ కాదండి, అది 44 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ డిస్మాంటిల్ చేయాలా. ఆ 70కి ఇంకా కొంత 1,30,00,000 కలిపి 2 కోట్లు ఇస్తే బ్రహ్మాండం అంటే